గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఆర్వీసీ టాక్. సో ఎండబ్ల్యూడి మ్యాజిక్ లెవెల్స్ మీరు చాలా వీడియోలు చూస్తా ఉన్నారు. బట్ మనందరికీ జనరల్‌గా ఇది నిజంగా వర్క్ అవుద్దా అన్న ఒక థాట్ లేకోకుండా ఉండదు. సో అది అడ్రెస్ చేయటానికి ఒక చిన్న వీడియో షేర్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు ఈ లెవెల్స్ ఏంటి? ఇది ఎలా వర్క్ అవుద్ది అనేది అర్థం చేసుకోండి. మీకు ఏ క్వెషన్‌లు ఉన్నా కూడా నాకు 9494246220కి వాట్సాప్ మెసేజ్ చేయండి. లేకపోతే యూట్యూబ్‌లో కమెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా క్వెరీస్‌ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో మీరు ఇది చూస్తే ఈ ఇండికేటర్‌లో 3 మెయిన్ డైలీ, వీక్లీ, మంత్లీ లెవెల్స్ ఉంటాయండి. సో ఇదేంటంటే మంత్లీ లెవెల్స్ అన్నది అయినా కూడా ఇక్కడ మీరు మంత్లీ లెవెల్స్ ఎనేబుల్ చేసినప్పుడు మీరు మంత్లీ హై, మంత్లీ లో అని చెప్పి చూస్తారు. ఓకే. నేను ఒకసారి మీకు ఇది జూమ్ అవుట్ చేసి ఉంచుతాను స్క్రీన్ మీద. సో ఇక్కడ చూస్తే మీకు మనం ఈ స్క్రిప్ట్‌లో సింపుల్‌గా మంత్లీ లెవెల్‌ని ఒక్కదాన్ని ఎనేబుల్ చేశారు. ఇది మంత్లీ హై, మంత్లీ లో. ఇది మీరు ప్రీవియస్ మంత్ హై, ప్రీవియస్ మంత్ లో అని మాత్రం అనుకోవద్దు. ఓకే. అలాగే వీక్లీ లెవెల్ ఎనేబుల్ చేస్తే ఈ వీక్‌కి కరెంట్ వీక్‌కి లెట్స్ సే ఇది కూడా జూమ్ అవుట్ చేద్దామండి. సో ఈ వీక్ మండే టు ఫ్రైడే వరకు వీక్లీ లెవెల్ ఉంటుంది. ఏ మంత్ నుంచి అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వర్కింగ్ డే వరకు మంత్లీ లెవెల్ ఉంటుంది. అలాగే డైలీ మనం ఇప్పుడు డైలీ ఎనేబుల్ చేసామనుకోండి, నిన్నటి ట్రేడింగ్ బేసిస్ మీద మన ఇండికేటరు ఆ హై అండ్ లో లెవెల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దాన్ని డే హై, డే లో అలా పిలుస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్ గా మీకు 2 ఎనేబుల్ చేశాను. సెంటరు, డే హై, డే లో. ఇంకా ఒకవేళ సపోజ్ మార్కెట్ ట్రెండింగ్ లో ఉంది, పైకి వెళ్తుందో లేకపోతే కిందకు వస్తుందో అనుకోండి, ఎక్స్టెండెడ్ లెవెల్స్ కావాలి అంటే ఎనేబుల్ చేస్తే ఇంకా అడిషనల్ గా లెవెల్స్ వస్తాయి. ఓకే. సో మనం ప్రస్తుతానికి ఏం చేద్దామంటే సో సింపుల్ గా డైలీ, వీక్లీ, మంత్లీ. సో ఈచ్ వెన్ ఐ ఎనేబుల్ మంత్లీ, వెన్ ఐ ఎనేబుల్ వీక్లీ 2 లైన్లు వస్తాయి కదా. సపోజ్ మీకు ఇంకా ప్రీవియస్ మంత్ లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ప్రీవియస్ వీక్ లెవెల్స్ కూడా కావాలనుకోండి, ఎనేబుల్ 2 మనకి ఈ వీక్ లెవెల్స్ కూడా ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. అలాగే మంత్ లెవెల్స్, అలాగే డే లెవెల్స్. ఓకే. మీకు క్లియర్‌గా కనపడటానికి డే లెవెల్స్ ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే. ఈ ప్రీవియస్ డే నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇంకొక డే ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే. ఇలా. ఎందుకు ఎక్కడ ఉపయోగపడతాయి ప్రీవియస్ డే, ప్రీవియస్ వీక్, ప్రీవియస్ మంత్ లెవెల్స్ అంటే, సపోజ్ మనకి ఈ మార్కెట్టు కొన్ని రోజులు ఒకే లెవెల్‌లో మూవ్ అవుతుందనుకోండి. ఓకే. అంటే ఒక 2 డేస్, 3 డేస్ ఏ స్టాక్ ప్రైస్ అయినా ఒక ప్రైస్ రేంజ్‌లో వర్క్ అవుతా ఉందనుకోండి. సో, ఒక 2 డేస్ బ్యాక్, 3 డేస్ బ్యాక్ లెవెల్స్ మనం చెక్ చేసుకోవాలి అంటే, ఈ ఎనేబులింగ్ 2, 3 లెవెల్స్ అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వచ్చు. సో 2, 3 డేస్ బ్యాక్ బయర్స్, సెల్లర్స్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. అక్కడి నుంచి లెవెల్స్ కావాలి అంటే ఎనేబులింగ్ ఎక్స్ట్రా లెవెల్స్‌ని ఎనేబుల్ చేసుకోవటం వల్ల రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇక్కడ ఈ స్క్రిప్ట్‌లో మీరు చూస్తే నేను టచ్ చేయనియి, ఈ కింద వీవ్యాప్‌లో ఉన్నయి, ఈ సెపరేట్‌గా ఇది అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి సపోర్ట్ రెసిస్టెన్స్ కోసం అని చెప్పి వాడుతున్నాను. బట్ ఈ మ్యాజిక్ లెవెల్ ఇండికేటర్ అనేది క్లియర్‌గా ఈ పార్ట్. డైలీ లెవెల్స్, వీక్లీ లెవెల్స్, మంత్లీ లెవెల్స్. ఓకే. నేను మీకు డైలీ కూడా తీసేసి ఒక స్టాక్ మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే సిఈ అవ్వచ్చు, పీఈ అవ్వచ్చు. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అన్నది మీకు ర్యాండమ్‌గా నేను మీకు కొన్ని స్టాక్స్ ఇట్ కెన్ బి ఎనీ స్టాక్ ఆర్ ఎనీ ఇండెక్స్ వి విల్ టాక్ అబౌట్ దట్. అంటే మనం అది ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఎప్పుడు ఈ డైలీ లెవెల్స్ మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్ఎల్ లెవెల్స్ మ్యాజిక్ లెవెల్ ఇండికేటర్ అన్నది ఇంట్రాడే కోసం. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అని అనుకోవద్దు. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అని చెప్పి పర్ఫెక్ట్‌గా లెవెల్ టు లెవెల్ ట్రేడింగ్ ఉపయోగపడుతుందండి. సో నేను వీక్లీ, మంత్లీ ఎనేబుల్ చేశాను. మీరు చూడండి ఇది మారుతి సుజుకి రైట్. సో మారుతి సుజుకి ఇది ఇక్కడే మంత్లీ లెవెల్ క్రాస్ అయింది. మనకేంటంటే బై డిఫాల్ట్ ఈ మంత్లీ లెవెల్ గనక క్రాస్ అయిందనుకోండి, దెన్ టిపికల్‌గా బుల్లిష్ మొమెంటంలోకి వస్తుంది. ఓకే. సో నేను వీక్లీ లెవెల్‌లో నేను ప్రీవియస్ ఒక 2 వీక్స్ ఎనేబుల్ చేస్తానండి. ఓకే. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ వీక్లీ లెవెల్ ఇది ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు. ఇది ఫ్రైడే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఇక్కడ వరకు. బట్ ఇక్కడి నుంచి ఏమైందంటే
మనం ఇక్కడ వరకు కంటిన్యూషన్ అయిపోయింది. బట్ మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ వీక్ లెవెల్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కరెంట్ వీక్ లెవెల్ అలా ఉంటుంది. ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ మీకు ఈ ఆన్ ద డే జనవరి 1న మీకు వీక్లీ మంత్లీ రెండు క్రాస్ అయినాయండి. అండ్ సీ ద బులిష్ మొమెంటమ్ హియర్, రైట్? ఫ్రమ్ 11,900 నుంచి 12,000కి విత్ ఇన్ లైక్ 2 డేస్లో వెళ్ళిపోయింది స్టాక్. ఓకే, సో ఇప్పుడు కరెంట్ వీక్ చూసామనుకోండి, మనం మంత్లీ లెవెల్లో సేమ్ ఉంటాయండి మంత్ మొత్తానికి. ఓకే, సో స్టాక్ ఎక్కడుంది ప్రస్తుతం? ఓకే, సో మీకు క్లారిటీ కోసం ఐ విల్ రిమూవ్ దిస్ ఎక్స్ట్రా లైన్స్. ఓకే, ఐ విల్ కీప్ ఇట్ ఓన్లీ దిస్. సో నిన్న చూస్తే మీకు ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఇది వీక్లీ లెవెల్, ఇది మంత్లీ లెవెల్. ప్రైస్ ఎనీవే మంత్లీ హై కన్నా ఉంది, వీక్లీ లో కూడా క్రాస్ చేసింది. సో మొమెంటమ్ ఈ స్టిల్ బులిష్. బులిష్ గా ఉన్నప్పుడు పైకి క్లోజ్ అయినప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్, రైట్? సో మీరు చూస్తే 12,094 దాకా వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి? 11,700 నుంచి ఆల్మోస్ట్ లైక్ 400 రూపీస్ పైకి వెళ్ళింది. ఓకే, నిన్న మీరు ఇంట్రాడేలో చేసేటప్పుడు సపోజ్ మీరు ఇలా అనుకుంటే, సో నిన్న ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది మారుతికి. సో ఇది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్నది మనం, అంటే ఏ లెవెల్ ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నది చూసుకోవాలంటే దెన్ మనకి అప్పుడు ఇంట్రాడే డైలీ లెవెల్స్ బాగా ఉపయోగపడతాయండి. డైలీ లెవెల్స్ మనం ఇప్పుడు ఎనేబుల్ చేసి చూద్దాము. డైలీ లెవెల్స్ ఐ విల్ ఎనేబుల్ ఆల్ దీస్. అంటే మనం జూమింగ్ చేసి చూద్దాం. డే లెవెల్ కన్నా అబవ్ ఓపెన్ అయ్యింది అండ్ ఈ లెవెల్కి క్రాస్ అయ్యి సస్టైన్ అవ్వలేదు. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిన చోట మనం కొనం, రైట్? సో మనం అంటే మొమెంటం వెయిట్ చేస్తాం. ఇక్కడ క్రాస్ అయ్యింది క్లియర్గా, క్లోజ్ అనదర్ క్యాండిల్ ఆల్సో, అంటే ఇంకొక బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ పైన క్లోజ్ అయ్యింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఈజ్ గోయింగ్ టు బి దిస్. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ లెవెల్లో మీరు మనం సిఈలో ఉన్నప్పుడు ఈ లెవెల్లో ట్రేడ్ ఎక్కడ హై ఆఫ్ ద డే తీసుకుంటే నెక్స్ట్ మనకి అది టార్గెట్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడికి టార్గెట్ అవుతుంది, ఇక్కడ తీసుకుంటే ఇది టార్గెట్ అవుతుంది. మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఏ స్టాక్ అయినా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఏ స్టాక్లో అయినా మనం దీన్ని అప్లై చేయొచ్చు, వెరీ సింపుల్. బట్ మనం సిఈ తీసుకుంటున్నాము అంటే ప్రైస్ హై ఆఫ్ ద వీక్ కన్నా పైన ఉండాలి, హై ఆఫ్ ద మంత్ కన్నా పైన ఉన్నప్పుడు మొమెంటం పాజిటివ్గా ఉంటుంది. అలాగే లో ఆఫ్ ద వీక్, లో ఆఫ్ ద మంత్ వీటికన్నా కింద ఉంటే మొమెంటం నెగిటివ్గా ఉంటుంది. పిఈ ఈజ్ అ ప్రిఫర్డ్ వన్. ఓకే, సో మనం చూడాలి అంటే మేబీ విల్ ఏ స్టాక్ అయినా చూద్దాము. బిఎస్సి చూడండి సపోజ్, అంటే నిన్న రైజ్లో ఉంది కదా బిఎస్సి. బిఎస్సి మీరు చూస్తే ఇక్కడ మంత్ ఈ వీక్, ఈ కరెంట్ వీక్లోనే 13వ తారీఖు వీక్లీ హైని ఇక్కడ క్రాస్ చేసింది. 14వ తారీఖు మంత్లీ హైని కూడా క్రాస్ చేసింది. అండ్ ఇక్కడ క్రాస్ చేయటం ఒకటి, సస్టైన్ అవ్వటం ఒకటి అండి. అంటే ఇక్కడ క్రాస్ అయ్యింది కానీ ఫస్ట్ క్యాండిల్, బట్ మళ్ళీ కిందకు వచ్చింది. అలా కాకుండా ఇక్కడ క్రాస్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యి, సో వీ సీ దట్ అంటే ప్రైస్ మనకి ఇక్కడ సెటిల్ అయ్యింది అని ఒక 15 minutes చూడండి ఇక్కడ. సో నేను 5 minutesలోనే చార్ట్స్ అని 5 minutesలోనే చూస్తున్నాను. సో ఇది క్రాస్ అయ్యి సస్టైన్ అయినప్పుడు మీరు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి, ఇది 5,385 ఈ ప్రైస్ ఇక్కడ. ఓకే, ఇది 14వ తారీఖు, రైట్? 15, 16 3 రోజుల్లో ప్రైస్ 6,000కి వెళ్ళిపోయింది, 700 రూపాయలు. నేనేమంటున్నానంటే ఇది ఎంత పెరిగింది అన్న దానికన్నా కూడా ఆ మొమెంటం నోటీస్ చేయండి. ఓకే, నిన్న ట్రేడింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవటమే హైలో ఓపెన్ అయింది. దాని తర్వాత ఇక్కడ సపోజ్ మనం రెండో ట్రేడ్ తీసుకున్నా, ఇది టార్గెట్. సో 5,933 నుంచి 5,984, బట్ ఇది 6,000 దాకా టచ్ అయింది, అది వేరే విషయం. ఓకే, బట్ ఈ వీక్లీ మంత్లీ లెవెల్స్ మొమెంటం చూడండి. సపోజ్ మనం అందరం ప్రిఫరబుల్గా ట్రేడ్ చేసేది నిఫ్టీని ట్రేడ్ చేస్తాం కదా. సో నిఫ్టీని చూసారంటే మీరు ఈ లాస్ట్ 2 days, ఓకే, సో మనకి ఇక్కడ ఒకసారి జూమ్ అవుట్ చేసేయండి. ఇది మంత్లీ లెవెల్, ఇది వీక్లీ లెవెల్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మండేనే మార్కెట్ వీక్లీ లెవెల్ కన్నా కింద ఓపెన్ అయింది. ఓకే, క్రాస్ చేయడానికి ట్రై చేసినా కూడా లైక్ బేసికలీ నాట్ ఏబుల్ టు డూ ఇట్, అంటే సెల్లర్స్ ఆర్ ట్రైంగ్ టు పుష్ ఇట్ డౌన్. అప్పుడు ఏమైంది? సో ట్రెండ్ ఈజ్ నెగిటివ్. ఎనీ టైం
అంటే మనకి ఇక్కడికి వస్తే ఈ వీక్లీ లో కన్నా మంత్లీ లో కన్నా కింద ఉన్నప్పుడు ట్రెండ్ నెగిటివ్, అది బాటమ్ లైన్. సో సిఈ అన్నది రూల్డ్ అవుట్ అండి. టెల్ అండ్ రైజ్ అంటాం కదా మనం, పైకి వచ్చినప్పుడల్లా వీ కెన్ యాక్చువల్లీ కీప్ టేకింగ్ ది పిఈ అండ్ యు సీ మళ్ళీ కిందకి నెక్స్ట్ డే మళ్ళీ అదే ఫ్లాట్ మార్కెట్, మళ్ళీ ఫ్లాట్ మార్కెట్. నిన్న మీరు ఎక్స్పైరీ చూస్తే మార్కెట్ పైన ఓపెన్ అయింది కానీ, మార్కెట్ ఓపెన్ అయితే పైన అయింది కానీ, బట్ అది పైకి వెళ్ళటానికి మొమెంటం లేదు. మనం ఎప్పుడైతే సిఈ తీసుకోవాలి అంటే ఈ దీని మీద క్లోజ్ అయితే కాన్ఫిడెంట్గా వీ కెన్ వెయిట్ ఫర్ దిస్ సిఈ సైడ్కి మనం కన్సిడర్ చెయ్యొచ్చు. అంటే అట్లీస్ట్ ఈ వీక్లీలో క్రాస్ అయితే ఈ వీక్లీ హై కానీ మంత్లీ లో కానీ నెక్స్ట్ టార్గెట్ ఉంటుందండి. ఇది ఇక్కడ క్లోజ్ అయితే దీన్ని ఏం చేయకూడదు. మనకి ఫస్ట్ ఎయిమ్ ఇది, ఇది క్రాస్ అయిన తర్వాత ఏదైనా ఆ మొమెంటం చేంజ్ అవుద్ది. అదే ఇక్కడ క్రాస్ అయ్యి ఇది క్రాస్ అయ్యింది అనుకోండి, దెన్ పైకి వెళ్తుంది అన్నది 100% కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడొచ్చు. ఓకే, సో మనం ఇంకోటి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సపోజ్, బ్యాంక్ నిఫ్టీని చూసినా మీరు ఇక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీ మండేకి దీనికి కింద క్లోజ్ అయింది, ట్రెండ్ నెగిటివ్ గా ఉంది. నెక్స్ట్ డే క్లోజ్ అవడానికి పైకి వచ్చింది కానీ ఆ మొమెంటం పైకి తీసుకెళ్ళటానికి ఫస్ట్ టైం క్రాస్ అయ్యి మళ్ళీ బ్యాక్, ఇక్కడ క్రాస్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఈ లెవెల్ చూడండి, మీకు అంత పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాము అంటే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్ కాదండి, ఇది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసే లైన్, ఎగ్జాక్ట్ గా టచ్ అవుద్ది. రైట్, అంటే ఇక్కడ రివర్సల్, ఇక్కడ రివర్సల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేసి క్లోజ్ నాట్, అంటే పైన సస్టైన్ అవ్వలేక మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, నిన్న మార్కెట్ చూస్తే మీరు పైన క్లోజ్ అయిన తర్వాత ఆ పై అప్ సైడ్ మూమెంటం చూడండి ఇక్కడ యాక్చువల్గా. అంటే ఎంత అప్ సైడ్ వెళ్తుంది అన్నది లెవెల్స్ ని బట్టి చూద్దాము. ఓకే, ఇది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ దెన్ టార్గెట్ ఇది, అది కాదు, మనం ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే, సో వీక్లీ మంత్లీ అన్నది ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఒకసారి మనం ట్రేడ్ లోకి వచ్చాక సపోజ్ అంటే మనం మేబీ విల్ లుక్ ఎట్ బయోకాన్ ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు అంటే నేను ఈ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో చూపించవచ్చు, బట్ ఎగ్జాక్ట్ గా ప్లే అయ్యి అంటే లెవెల్ టు లెవెల్ ఎలా వర్క్ అయింది అన్న దానికి ఐ వాంట్ టు టేక్ ఎన్ రైట్ ఎగ్జాంపుల్. యూ కెన్ అప్లై దిస్. మీరు దీన్ని ఏ స్టాక్ అయినా అప్లై చేయండి అండి. అంటే యుఎస్ స్టాక్ అయినా అవ్వచ్చు, ఇండియా స్టాక్ అయినా అవ్వచ్చు, ఇండెక్స్ అయినా అవ్వచ్చు, even MCX, we look at that natural gas and crude oil also, gold also, right? So ఇక్కడ మీరు చూస్తే నిన్న మార్కెట్, లెట్ మీ జూమ్ అవుట్. ఓకే, సో హై ఆఫ్ ద మంత్ కన్నా పైన ఉంది ప్రైస్. ఓకే, ఈ ప్రైస్ పైనే ఇక్కడ క్రాస్ అయ్యింది. హై ఆఫ్ ద వీక్, హై ఆఫ్ ద మంత్ ఇక్కడ క్రాస్ అయ్యింది. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే ఆల్సో పైనే క్లోజ్ అయింది. నిన్న ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయినా ప్రైస్ ఇక్కడ డే 383 లెవెల్ ని క్రాస్ అయ్యింది. ఓకే, కాన్ఫిడెంట్ గా మనం గ్రూప్ లో కూడా డిస్కస్ చేసామండి ఇది. ఓకే, ఇక్కడ టచ్ ఇది అయిన తర్వాత 380 సిఈ, ఓకే, అంటే మనకి 396 ని ఎగ్జాక్ట్ గా టచ్ చేసి ఇక్కడ క్లోజ్ అయ్యింది. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు సపోజ్ కొటాక్ బ్యాంక్ తీసుకున్నారు అనుకోండి, అంటే నేను ర్యాండమ్ గా తీసుకుని చూపిస్తున్నాను. ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఈ లెవెల్ ఇది చూడండి, మంత్లీ హై దగ్గర ఎన్ని క్యాండిల్స్ చూడండి. ఇక్కడ నుంచి 3, 3, 6, 7, 8 క్యాండిల్స్. 8 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 40 మినిట్స్ ఇక్కడే ప్రైస్ ఈ నాట్ ఏబుల్ టు క్రాస్. ఓకే, మళ్ళీ కింద క్లోజ్ అయింది. బట్ మనం కాన్ఫిడెంట్ గా ఒక్కసారి హై ఆఫ్ ద వీక్ ఇది క్రాస్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ హై ఆఫ్ ద మంత్ ఇక్కడ. ఓకే, సో మీరు NSE 50 స్టాక్స్ చూసామనుకోండి, మనం ర్యాండమ్ గా వీ విల్ సీ లైక్ ఒక 5-6 స్టాక్స్ చూద్దాము మనకు ఒక క్లారిటీ కోసం. ఓకే, సపోజ్ ఐషర్ మోటార్స్. ఓకే, ఇది చూడండి, ఇక్కడ హై ఆఫ్ ద వీక్ క్రాస్ అయ్యింది, బట్ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత లెవెల్ చూడండి, ఎగ్జాక్ట్ గా యూ గెట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ డైలీ లెవెల్ అండ్ దెన్ అగైన్ యూ గెట్ ఎన్ రెసిస్టెన్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మీకు నెక్స్ట్ లెవెల్ చూడండి, పర్ఫెక్ట్ గా టచ్ అవుతుంది మీకు.
అంటే ఈ లెవెల్స్‌ని ఎందుకు నేను పర్ఫెక్ట్‌గా అని హైలైట్ చేయాలని చూపిస్తున్నాను అంటే, దిస్ ఈజ్ మోర్ లైక్ లెవెల్ టు లెవెల్ ట్రేడింగ్. మనం ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో, ఏ డైరెక్షన్‌లో తీసుకున్నామో, ఆ డైరెక్షన్‌లో ఉన్న నెక్స్ట్ లైన్ ఈజ్ మనకి టార్గెట్ అండి. సపోజ్ మనకి దీని పైన తీసుకున్నాము అంటే ఇది టార్గెట్. దీని కింద తీసుకున్నాము అంటే ఇది టార్గెట్. అలాగే ఇక్కడ టు సీఏ తీసుకున్నామంటే ఇక్కడ ఈ లైన్ ఉంటుంది. మీకు మంత్లీ లైన్ ఉండొచ్చు, వీక్లీ లైన్ ఉండొచ్చు, డైలీ లైన్ ఓన్లీ 3 ఉంటాయి. ఓకే. బట్ ఈ అడిషనల్ సపోర్ట్‌కి వీవ్యాప్ ఉంటుంది. అది ఫోకస్ కాదండి ఇక్కడ మనకి. ఓకే. సో, మనం సపోజ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ చూడండి నిన్న మీరు. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ 8% పెరిగింది. ₹50 పెరిగింది దీని మీద. ప్రైస్ ఇక్కడి నుంచి వీక్లీ లోని ఎప్పుడు క్రాస్ చేసిందో చూడండి. ఇక్కడ మంత్లీ లోన్ బ్రేక్ అయ్యింది. వీక్లీ లోన్ బ్రేక్ అయింది. బట్ ఈ పుల్ బ్యాక్ జరిగినప్పుడు 15వ తారీఖు ప్రైస్ వీక్లీ హై కన్నా పైన, వీక్లీ లో కన్నా పైన క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడి నుంచి నిన్న మార్కెట్ డైరెక్ట్ గా మంత్లీ హైకి ఓపెన్ అయింది. ఓకే. ఓపెన్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ గా, అంటే మనం ఎవరైనా కాన్ఫిడెంట్ గా తీసుకోగలగాలి అంటే ట్రేడ్ టార్గెట్ ఏంటండి, నెక్స్ట్ టార్గెట్ విత్ ఇన్ నో టైం నెక్స్ట్ డైలీ హై లెవెల్ టచ్ అయింది అండ్ ఇట్ ఈస్ క్లోజ్ ఎట్ ద డైలీ హై లెవెల్. ఓకే. ఇఫ్ యూ లుక్ ఎట్ రిలయన్స్, ఇక్కడ రిలయన్స్ చూడండి, ఇది లో ఆఫ్ ద మంత్, హై ఆఫ్ ద మంత్, లో ఆఫ్ ద వీక్, హై ఆఫ్ ద వీక్. ఓకే. ఇక్కడ మనకి హై ఆఫ్ ద మంత్ క్రాస్ చేసి, ఎన్నో తారీఖు అండి ఇది, 14th క్రాస్ చేసి ఇక్కడ క్లోజ్ అయ్యింది. 15th ప్రైస్ ఫ్లాట్ గా ఉంది. అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ఓకే. నిన్న కూడా మీరు చూస్తే 16th ప్రైస్ అంతా అలాగే ఉంది. బట్ యూ లుక్ ఎట్ దిస్, ఇఫ్ అంటే మనకి ఈ హై ఆఫ్ ద మంత్ క్రాస్ అయ్యింది అని చెప్పి మన కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రైస్ స్లోగా హై ఆఫ్ ద వీక్ కూడా క్రాస్ అయిపోయిందండి అండ్ హై ఆఫ్ ద డే కూడా టచ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి చూస్తే మీకు 2 లెవెల్స్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది నిన్న. ఓకే. సో మేబీ డాక్టర్ రెడ్డి చూడండి ఒకసారి. డాక్టర్ రెడ్డి ఒక్కసారి లో ఆఫ్ ద వీక్ బ్రేక్ అయింది. మనం ఇప్పుడు దాకా మనం ఓన్లీ సిఈ మాట్లాడుతున్నాం కదా. లో ఆఫ్ ద మంత్, లో ఆఫ్ ద వీక్ ఇక్కడ బ్రేక్ అయిందండి. ఒక్కసారి బ్రేక్ అయ్యి సస్టైన్ అయిన తర్వాత దిస్ ఈస్ ద బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్. ద సెకండ్ క్యాండిల్ అట్లీస్ట్ ఇక్కడ ఈ లోని టచ్ చేస్తుంది కదా, ఇక్కడ తీసుకుంటే మనం 1325 ఇట్ వెంట్ ఆల్ ద వే డౌన్ టు 1296. ఓకే. అలాగే మీరు అంటే ఓన్లీ హై స్టాక్స్ కాకోకుండా ఓఎన్జీసీ చూశారనుకోండి. ఓఎన్జీసీని మీకు కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఓఎన్జీసీ ఈ నెలలో మనం కంటిన్యూగా ట్రేడ్ చేస్తూనే ఉన్నాము. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ లోనే మనకి ఇది క్రాస్ అయిందండి. యాక్చువల్గా 3rd మనకి 249 క్రాస్ అయినప్పుడు రీట్రేస్మెంట్ జరిగిన తర్వాత గ్రూప్ లో చాలా మంది 250 సిఈ కోసం తీసుకున్నాం మనం. ఓకే. సో ఇక్కడి నుంచి చూస్తే మీకు ఇట్ కీప్ మూవింగ్ అప్ అప్ అప్, ఆల్మోస్ట్ 270 దాకా వెళ్ళింది విత్ ఇన్ 3 days లో. ఓకే. ఆ రోజే మనం 250 నుంచి ఆ రోజు చూస్తే ఆ రోజే హై లెవెల్ 260కి వెళ్ళింది అండ్ దెన్ 270. ఇక్కడికి వచ్చినప్పటికి మీకు మంత్ ఈ వీక్ కూడా మీరు ప్రైస్ ఫ్లాట్ గా ఉంది. ఓకే. దెర్ ఇస్ నో మూవ్మెంట్ హియర్. ఇఫ్ ఇట్ మూవ్స్ అప్, హై ఆఫ్ ద వీక్ దాటిందంటే దెన్ మనం మంచి అప్ సైడ్ చూడొచ్చు. ఇంకా లేదు, లో ఆఫ్ ద వీక్ కనుక బ్రేక్ అయిందంటే, హై ఆఫ్ ద మంత్ కూడా బ్రేక్ అయితే మనం ఇది టార్గెట్. మనం అంటే ఏ స్టాక్ అయినా మనం అనలైజ్ చేసేటప్పుడు కరెక్ట్ గా అంటే నెక్స్ట్ లెవెల్స్ తెలిసింది అనుకోండి, మన ట్రేడ్ ఈజీగా ఉంటుంది. ఓకే. సపోజ్ లైవ్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు మీరు క్రూడ్ చూడండి ఒకసారి. ఎంసీఎక్స్ లో మీరు క్రూడ్ ఆయిల్ చూస్తే లెవెల్స్, నిన్న లెవెల్ ఇక్కడ డే లెవెల్ బ్రేక్ అయింది అండ్ దెన్ యు సీ దిస్ లెవెల్ టచ్. వన్స్ ఇట్ బ్రేక్స్ మీకు దానికన్నా కూడా హై వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ మీద ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రెండ్ ఈజ్ పాజిటివ్ బికాస్ అంటే ప్రైస్ మంత్లీ లెవెల్ ఇక్కడ క్రాస్ చేసిందండి. ఇక్కడ క్రాస్ చేసినప్పటి నుంచి ట్రెండ్ పాజిటివ్ లోనే ఉంది. ఇక్కడికి వచ్చినప్పటికి ఈ కరెంట్ వీక్ కూడా క్లోజ్ చేసింది. కరెంట్ వీక్ ట్రెండ్ కూడా పాజిటివ్ లోనే ఉంది. ఓకే. నిన్న మీరు చూస్తే ఓకే, అంటే లైవ్ ట్రేడింగ్ ఓకే విత్ ఇన్ ఇంట్రాడే చూసుకుంటే మీరు ఈ లైన్ ఎగ్జాక్ట్ గా
మనకి మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి ఈ ప్రైస్ కిందకి రావటం అన్నది జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ దెన్ మళ్ళీ రివర్సల్. సో అలాగే మీరు ఓకే, ఐ గో టు ద న్యాచురల్ గ్యాస్. ఓకే, న్యాచురల్ గ్యాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి హై ఆఫ్ ద వీక్ బ్రేక్ అయిన తర్వాత దెన్ ఇట్స్ గుడ్ అప్ సైడ్. ఇక్కడికి వచ్చినా కూడా ప్రైస్ మళ్ళీ హై ఆఫ్ ద వీక్ క్రాస్ అయిన తర్వాత హై ఆఫ్ ద డే టచ్ అవుతుంది. మీకు ఏదైనా అబ్జర్వ్ చేయండి, గోల్డ్ అవ్వచ్చు. ఓకే, గోల్డ్ మీరు చూస్తే జూమ్ అవుట్ చేసి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ లో ప్రైస్ క్రాస్ అయిన తర్వాత వీఆర్ సీన్ లైక్ 1000 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ. ఓకే, ఇక్కడ టచ్ చేసి డౌన్ వచ్చి ఎగ్జాక్ట్ గా ఈ లో ఆఫ్ ద మంత్ అని టచ్ చేసి మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 2500 పాయింట్స్ ర్యాలీ. రైట్, ఈ వీక్ లోకి వచ్చినప్పటికి ప్రైస్ ఒక్కసారి వచ్చి లో ఆఫ్ ద వీక్ ని బేస్ చేసుకుని ట్రేడ్ అవుతుంది. బట్ హై ఆఫ్ ద వీక్ మనం మధ్యలో ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా లేకపోతే ట్రేడ్ తీసుకోపోయినా ఏం కాదండి. ఒకసారి హై ఆఫ్ ద వీక్ గనక క్లోజ్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ క్లోజ్ అయితే యూ సీ ఫ్రమ్ ఎస్టర్డే మార్కెట్. ఓకే, మీరు 78,585 నుంచి 79,268. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ 500 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ. ఓకే, సో సిల్వర్ చూసుకున్నా మీకు క్లియర్ గా మీకు అదే ఉంటుంది. నిన్న చూడండి మార్కెట్ ఒక్కసారి హై ఆఫ్ ద వీక్ క్రాస్ అయిన తర్వాత వెట్ సీన్ లైక్ ఎ గుడ్ అప్ సైడ్ మూమెంటం. అంటే 93,662 దాకా వెళ్ళింది. 92 ఇది లెవెల్ కదా వీక్లీది. 92,685, 93,600, 1000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే కీప్ అంటే స్టాప్ లాస్ ని పెంచుకుంటా వెళ్తే ఇట్ గివ్స్ ఇన్ ఎ గుడ్ రిటర్న్స్ లెవెల్ టు లెవెల్. ఎస్పెషల్ గా మీకు ఇంట్రాడే ఆప్షన్స్ కి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందండి. అంటే మీరు ఇంకా మీకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ట్రై చేయండి. 9494246220 మెసేజ్ చేయండి, నేను ట్రైల్ యాక్సెస్ ఇస్తాను. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అండ్ గ్రూప్ లో మనకి ఏ స్టాక్ మంత్లీ హై వీక్లీ హై క్రాస్ అయ్యింది అన్నది కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఆ స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేసి మీరు ఒకసారి ఆ లెవెల్లో కన్నా అంటే మనం ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉండేది అన్నది ఒకసారి మీకు అర్థమైన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ లెవెల్స్ 100% పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు యాక్చువల్గా ఎంత పర్ఫెక్ట్ గా ఇది టచ్ అయ్యి రివర్స్ అయ్యింది అన్నది నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో అంత పర్ఫెక్ట్ గా టచ్ అయ్యి రివర్స్ అవుతుంది. ట్రై చేయండి. యుఎస్ స్టాక్స్ కైనా, ఇండెక్స్ కైనా, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కైనా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఎంసీఎక్స్ కైనా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఓకే, సో ట్రై చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఆన్సర్ కావాలన్నా వాట్సాప్ లో పింగ్ చేయండి. నేను క్విక్ గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ అండి.